ఏంది అయ్యారు ఇది? నా 20 ఏళ్ల కెరియర్‌లా ఇంత వైలెంట్ ప్లేయర్‌ని చూడలేదు. 18 బాళ్లల్లో హాఫ్ సెంచరీ కొట్టుడైంది. 4 ఫోర్లు, 4 సిక్స్‌లు, 260 స్ట్రైక్ రేటు. ఇంత డేంజర్ ప్లేయర్‌ని ఏడికెళ్ళి పట్టుకొచ్చిల్లువే? ఐపీఎల్ చూడట్లేదా ఏంటి? అయినా వాస్తవం చెప్పాలంటే తమ్ముడు 14, 15 బాళ్లలోనే హాఫ్ సెంచరీ కొడతాడు. మీ లక్కు మంచిగుండి ఓ 3 బాళ్లు ఎక్కువనే ఆడిండు ఇయాల. 15 బాళ్లల్లో హాఫ్ సెంచరీ కొట్టుడైంది అయ్యారు. అంటే తమ్ముని ఏజ్ 15. అందుకే ప్రతిసారి సింబాలిక్ ఉంటదని 15 బాళ్లలోనే హాఫ్ సెంచరీ కొడతాడు. ఇంగ్లాండ్లో 3 మ్యాచ్లలో ఆడలేదు, మెల్లగా ఆడతాడు కావచ్చు అనుకున్నారా ఏంది? ఇంకో 3 మ్యాచ్లలో వరుసగా ఫెయిల్ అయినా గానీ తర్వాత మ్యాచ్లో గిట్లనే ఆడతా. ఇంగ్లాండ్ నన్ను 3 సార్లు తొందరగా అవుట్ చేసినందుకు ప్రతిఫలం ఈ జింబాబ్వే 3 మ్యాచ్లలో చెల్లించుకుంటది. ఇదేదో బాగుందే. వాళ్ళెవరో నిన్ను తొందరగా అవుట్ చేసుడేంది, నువ్వు దానికి మా మీద దంచి కొట్టుడేంది? ఏమనుకోకు రజా అంకుల్, మిగిలిన 2 మ్యాచ్లలో కూడా పర్ఫార్మెన్స్ ఇట్లనే ఉంటది. అయ్యరన్న, వరుసగా 8వ మ్యాచ్లో కూడా టాస్ గెలిచినావు. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. టాసులు గెలిచుట్లా నిన్ను మించిన ప్లేయర్ లేనట్టున్నాడు కదా. టాసులదే ఉన్నది తిలక్ తమ్ముడు. ఇవాళ మ్యాచ్ కూడా గెలిచినావు, అదే హ్యాపీ. కరెక్ట్ అయ్యారన్న. వరుసగా 7 మ్యాచ్లు ఓడిపోయినాక ఈ జింబాబ్వే మీద మ్యాచ్ గెలుచుడు ఆస్ట్రేలియా మీద గెలిచినంత కిక్ ఇచ్చింది. జింబాబ్వే మీద మ్యాచ్ గెలిచి కూడా గింత సంతోషపడతామని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఏం చేద్దాం తమ్ముడు, మరిగా ఎడారిలో ఒయాసిస్ దొరికినట్టు ఓ టౌన్లలో ఉన్న మనకి కరెక్ట్ టైంకి జింబాబ్వే వాళ్ళు దొరికిల్లు. సైలెంట్ గా 3 మ్యాచ్లు గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేద్దాం. కరెక్ట్ అయ్యారన్నా. గిదే ఊపు మీద మిగిలిన 2 మ్యాచ్లు కూడా గెలుద్దాం. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మనలాగా స్పూఫ్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ కోసం నేను ఒక 3 వీడియో ట్యుటోరియల్ అయితే రెడీ చేసిన. ఈ ట్యుటోరియల్స్లో స్క్రిప్ట్ నేను ఎట్లా రాస్తా అన్న దగ్గర నుంచి వీడియో పబ్లిష్ చేసే వరకు వర్క్ ఫ్లో మొత్తం ఉంటుంది. సో పార్ట్ టైంగా మనీ ఎర్న్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఒక మంచి ఆప్షన్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయొచ్చు. ఏంది బెనెట్ తమ్ముడు ఇది? మొన్న వరల్డ్ కప్లో ఇండియా మీద 97 రన్స్ కొట్టినావు, ఇవాళ కూడా గట్లనే ఆడి గెలిపిస్తావు కావచ్చు అనుకుంటే డక్అవుట్ అయినావు. ఏం చేద్దాం రాజా అన్న, గా మయాంక్ యాదవ్ గంత స్పీడ్గా బాల్ ఎత్తడాని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. నెక్స్ట్ మ్యాచ్లో చూడు ఈ బ్రియాన్ బెనెట్ బ్యాటింగ్ ఎట్లుంటుందో చూపిస్తా. ఏంటిది నువ్వు చూపించేది? నెక్స్ట్ మ్యాచ్లో కూడా ఇదే రిపీట్ అవుతుంది. కమ్బ్యాక్ మ్యాచ్లనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచిన. 4 ఓవర్లు 18 రన్లు 2 వికెట్లు. నెక్స్ట్ మ్యాచ్లో ఇంతకు మించి ఉంటది. ఎక్సలెంట్ బౌలింగ్ చేసినావు మయాంక్ తమ్ముడు. హర్షదీప్ లేడు, బుమ్రా లేడు, కనీసం మన హర్షిత్ రాణా లేడు. బౌలింగ్ ఎట్లెత్తారో అనుకున్నా, కానీ నువ్వు ప్రిన్స్ యాదవ్ ఎక్సలెంట్ బౌలింగ్ వేసిర్రు. మిగిలిన 2 మ్యాచ్లలో కూడా ఇదే బౌలింగ్ రిపీట్ చేస్తా కెప్టెన్ బ్రో. నువ్వు మళ్ళా ఇంజూర్ కాకుంటుంటే అదే హ్యాపీ. అయ్యరన్న, వాస్తవం చెప్పాలంటే మనం బౌలింగ్లో ఇంకా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. 20 ఓవర్లకి 125 రన్సే ఇచ్చిళ్ళు, ఇంకేం ఇంప్రూవ్మెంట్ చేసుకోమంటానో తమ్ముడు? అట్లా కాదన్నా, 13 ఓవర్లప్పుడు వాళ్ళ స్కోరు 64కి 5 వికెట్లు. తర్వాత 7 ఓవర్లకి 60 రన్స్ యాడ్ చేసి 125 రన్ల దాకా పోయిల్లు. అదే మన బౌలర్లు ఇంకో 2 వికెట్లు తొందరగా తీసేది ఉంటే 100 రన్ల లోపే వాళ్ళు ఆల్అౌట్ అయిపోతుండే. ముఖ్యంగా మన దూబే బ్రో బౌలింగ్లో ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. ఇంకెంత ఇంప్రూవ్ చేసుకోవాలి తమ్ముడు? 4 ఓవర్లు వేసిన 32 రన్స్ ఇచ్చి వాళ్ళ కెప్టెను T20లలో నెంబర్ 1 ఆల్రౌండరు సికందర్ రజా వికెట్ కూడా తీసిన. ఇంకేం చేయంటావు నన్ను? కరెక్ట్ తిలకు, దూబే మంచి బౌలింగ్ వేసిండు. ఇవాళ టైంకి వచ్చి రజాన్ అవుట్ చేసిండు. నువ్వెన్నైనా చెప్పాయరన్నా, వాస్తవానికి మనం వాళ్ళని 100 లోపే ఆల్అౌట్ చేయాల్సింది. నువ్వు వెయ్యి తిలకు, నువ్వు వచ్చేయి బౌలింగ్ తెలుస్తుంది. బౌలింగ్ వేయడానికి భయపడే ప్లేయర్ని కాదు దూబే అన్న. వాస్తవం చెప్పాలంటే డొమెస్టిక్ క్రికెట్లో బౌలింగ్ వేసే ఆల్రౌండర్నే నేను. నన్ను మీరే వాడుకుంటలేరు. ఏంది పులి, ఇవాళ వేటాడలేదు, ఒక్క రన్నుకు అవుట్ అయినావు, అది కూడా 8 బాల్ ఆడి. నువ్వు హ్యాపీయే కదా, నేనెందుకు హ్యాపీ పులి? T20 ర్యాంకింగ్స్లా నన్ను కిందికి నెట్టి నువ్వు నెంబర్ 1 పొజిషన్కి పోయినావు. ఈ మ్యాచ్లో కూడా మంచిగా 35 రన్స్ చంపినావు. ర్యాంకింగ్స్ ఏమున్నది పులి? టాప్లో నువ్వు ఉంటేంది, లేకపోతే నేనుంటేంది? నెక్స్ట్ మ్యాచ్లో చూస్తావు కదా కిషన్ బ్రో, నేను ఆడే విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఎట్లుంటుందో. ముజర్బాని ఒక వైభవ్ తమ్ముడు ఆడితేనే మనం తట్టుకోలేకపోయినాం. నెక్స్ట్ మ్యాచ్లో పులి కూడా ఆడతాడట. వీళ్ళిద్దరు దంచి కొడతా అంటే తట్టుకున్నాడు మన వల్ల అవుతుందంటావా? ఈ మ్యాచ్లో అవుట్ చేసినట్టే నెక్స్ట్ మ్యాచ్లో కూడా పుల్ల నేనే తీస్తా, నువ్వేం టెన్షన్ పడకు. మరి నువ్వు నేనే చూసుకోవాలి. వీళ్ళు ఐర్లాండ్ మీద ఇంగ్లాండ్ మీద ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ మొత్తం మన మీద చూపిస్తారు. అనుకున్నా ఈ అవసరం లేని సిరీస్కి నన్ను సెలెక్ట్ చేసినప్పుడే అనుకున్నా ఇట్లయితుందని. ఎట్లయితుందని రింకు తమ్ముడు? ఇంకేమున్నది, వాళ్ళు కొట్టే రన్స్ వైభవ్ తమ్ముడికి సరిపోయేటట్లేవు. ఇక నా దాకా బ్యాటింగ్ ఎప్పుడు రావాలి, నా కంబ్యాక్ ఎప్పుడు ఇవ్వాలి? బాధపడకు రింకు బ్రో. ఈ మ్యాచ్లు అంటే మనం వరుసగా ఓడిపోయి ఉన్నాం కాబట్టి సెకండ్ బ్యాటింగ్ తీసుకున్నా. నెక్స్ట్ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటుంది, నీకు కూడా బ్యాటింగ్ వస్తుంది. అంటే నెక్స్ట్ మ్యాచ్లో కూడా టాస్ నువ్వే గెలుస్తా అని ఫిక్స్ అయిపోయినావా?
మనల్ని టాస్ గెలవకుండా ఆపేది ఎవరు తమ్ముడు? మనం చెప్పింది చెప్పినట్టే పడుతుంది. మనకు ఫస్ట్ బ్యాటింగ్ వచ్చినా గానీ బ్యాటింగ్ నా దాకా వస్తుందన్న నమ్మకం నాకు లేదు. ఒకవేళ రాకపోతే అవసరం అయితే నా పొజిషన్లో నిన్ను బ్యాటింగ్కి పంపిస్తా, ఓకేనా? అగో ఇప్పుడు కెప్టెన్ లెక్క మాట్లాడినావన్నా, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు ఆ మాత్రం హామీ ఇస్తే చాలు చెలరేగిపోతా. అయ్యరన్నా ఇది పద్ధతేనా చెప్పు? అదే గిల్ అయితే ఇట్లా చేసేటోడా? ఏమైంది సిమ్రాన్ తమ్ముడు? ఏమవుడేమున్నది? ఆ గిల్ అయితే వాళ్ళ గుజరాత్ టైటన్స్ ప్లేయర్లందరినీ టీంలు ఇరికిస్తాడు, కానీ నువ్వు మాత్రం మన పంజాబ్ ప్లేయర్ నన్ను కూడా చూడకుండా నన్ను పక్కకు పెట్టినవు. అలాంటప్పుడు నన్ను తీసుకునేందుకు? సిమ్రాన్ తమ్ముడు వరుసగా మ్యాచ్లు ఓడిపోయి ఉన్నావు, ఎక్స్పెరిమెంట్ ఎందుకని రిస్క్ తీసుకోలే. ఏదో ఒక మ్యాచ్ లో కిషన్ ని పక్కకు పెట్టి నేను పట్టుకొస్తాంది, టెన్షన్ పడకు. ఏదో ఒక మ్యాచ్లు అంటే 10 మ్యాచ్లు ఉన్నాయి అన్న ఈ సిరీస్ లా, ఇంకా మిగిలే 2 మ్యాచ్లు. ఆ 2 మ్యాచ్లలోనే ఏదో ఒక మ్యాచ్లో ఆడితే తమ్ముడు. అంటే సిమ్రాన్ అయితే ఆడిస్తావు గాని నన్ను మాత్రం ఆడియావా అన్న? నేను కూడా పంజాబ్ ప్లేయర్నే కదా. షెక్దే తమ్ముడు, నిన్ను ఐర్లాండ్ మీద ఒక మ్యాచ్ ఆడిచ్చిన, ఇంగ్లాండ్ మీద ఒక మ్యాచ్ ఆడిచ్చిన, కానీ నువ్వేం చేసినావు? పెద్ద బొక్క పెట్టినావు. సిమ్రాన్ తమ్ముడు అంటే ఇప్పటి వరకు ఒక మ్యాచ్ కూడా ఆడలేదు కాబట్టి ఛాన్స్ ఇస్తా అంటానా? వైభవ్ సూర్యవంశీ కూడా వరుసగా 3 మ్యాచ్లలో ఫెయిల్ అయిండు, మళ్ళీ మ్యాచ్లు ఆడియలేదా? నాకు కూడా 3వ అవకాశం కావాలి. పంజాబ్ కింగ్స్ ప్లేయర్లు కాబట్టి మిమ్మల్ని ఏమనలేకపోతానవే. సరే ఏదో ఒక మ్యాచ్లో దూబేని కూర్చోబెట్టి నిన్ను ఆడిస్తా. ఏదో ఒక మ్యాచ్లా కాదు, ఏ మ్యాచ్లో నాకు ముందే చెప్పాలి. ఏంది తిలక్ తమ్ముడు నాకు ఈ టార్చరు? అట్లే ఉంటుంది మరి కెప్టెన్సీ అంటే, వట్టిదే అనుకుంటానా? ఏదైతే అది అయింది కానీ తిలక్ తమ్ముడు, నేను కెప్టెన్గా నువ్వు వైస్ కెప్టెన్గా ఫస్ట్ మ్యాచ్ అయితే గెలిచినావు. చాలా రోజుల తర్వాత ఇవాళ కొద్దిగా రిలీఫ్ ఉన్నది తమ్ముడు. కరెక్ట్ అయ్యారన్నా. బ్యాటింగ్లో కూడా మన ఇద్దరం నాట్అవుట్ ఉండి మ్యాచ్ గెలిపించినావు. ఇదే ఊపు మీద సిరీస్ క్లీన్ స్వీప్ చేసేయాలి. ఇక ఫస్ట్ మ్యాచ్ కాబట్టి దేవునికి ఇచ్చినావు, మిగిలిన 2 మ్యాచ్లల్లా మిమ్మల్ని ఓడించి మా ప్రతాపం ఏందో చూపిస్తా. రాజా బ్రో, ఛాలెంజ్లు చేసే టైం అయిపోయింది. వన్స్ మేము ఫామ్లోకి వచ్చినామంటే మమ్మల్ని ఓడించుడు మంచి మంచి టీంల వల్లనే అయ్యే పని కాదు. సైలెంట్ గా కాపరేట్ చేస్తే సిరీస్ క్లీన్ స్వీప్ చేసి ఇంటికి పోతాం. చూపిస్తాం నెక్స్ట్ మ్యాచ్ లో మా ప్రతాపం ఏందో. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎట్ లాస్ట్ జింబాబ్వేతోనైతే మ్యాచ్ గెలిచినాం, ఇది ఎక్స్పెక్టెడే. బట్ మ్యాచ్ గెలిచిన విధానాన్ని బట్టి మన వాళ్ళు కంబ్యాక్ ఇచ్చారని చెప్పొచ్చు. ముఖ్యంగా లాస్ట్ సిరీస్కి ఈ సిరీస్కి బౌలింగ్ మొత్తం చేంజ్ అయింది. వాస్తవం చెప్పాలంటే నిన్న సెలెక్ట్ చేసిన టీంకి బ్యాటింగ్లో డెప్త్ కూడా బాగుంది. ఐర్లాండ్కి కూడా సేమ్ ఇదే స్క్వాడ్ సెలెక్ట్ చేసి ఉంటే బాగుండేది. వైభవ్ సూర్యవంశీ మీద కూడా ట్రోలింగ్ స్టార్ట్ అయింది, ఐపీఎల్లోనే ఆడతాడు, ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆడని. బట్ దానికి వాళ్ళ సమాధానం అయితే ఇచ్చిండు. ముఖ్యంగా నిన్నటి మ్యాచ్లో మరీ అంత ఫ్లాట్ వికెట్ అయితే కాదు. మీరు చూసుంటారు జింబాబ్వే బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేయడానికి ఎంత ఇబ్బంది పడ్డారో. బట్ అలాంటి పిచ్ మీద కూడా వైభవ్ సూర్యవంశీ సేమ్ ఫ్లాట్ పిచ్ మీద బ్యాటింగ్ ఎట్లా చేస్తాడో అట్లనే చేసిండు. ఏ పిచ్ల మీదనైనా కానీ ఆట ఇట్లనే ఉంటుందని వైభవ్ సూర్యవంశీ ఆడైతే చూపించిండు. సో నాకు తెలిసి ఈ సిరీస్ అయితే మన వాళ్ళు క్లీన్ స్వీప్ చేస్తారు. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.